హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మర్రాపు వసుంధరాదేవి ఆమె అందజేసిన అంశం కృత్రిమ మేధకు లింగ వివక్షత జబ్బు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కృత్రిమ మేధకు లింగ వివక్షత జబ్బు. ఇక వినండి. మహిళలంటే ఏఐకి అలుసే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఏఐ గురించే చర్చ జరుగుతుంది. మనుషుల పనిభారాన్ని తగ్గిస్తూ అద్భుతాలు సృష్టిస్తుందని అంటున్న ఈ కృత్రిమ మేధస్సు అంతర్లీనంగా ఒక ప్రమాదకరమైన జాడ్యాన్ని కూడా తనలో దాచుకుంటుంది. అదే లింగ వివక్ష. ఇటీవల ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం విడుదల చేసిన ఒక నివేదిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లేడీస్ అంటే ఏఐకి అలుసు అనే పచ్చి నిజాన్ని ఈ నివేదిక సమాజం ముందు పెట్టింది. అయితే ఈ వివక్షకు, సమాధానాల్లో దొరిలే తప్పులకు సాంకేతిక పరిభాషలో చెప్పుకునే ఎలాంటి బగ్ కారణం కాకపోవటమే ఇక్కడ అసలు ట్విస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఖాళీ కాగితం వంటిది. దానికి సొంతంగా ఆలోచించే హృదయమో, నైతికతతో కూడిన మేధస్సో ఉండవు. ఇంటర్నెట్లో దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న కోట్లాది మానవ సంభాషణలు, పుస్తకాలు, వార్తలు, సమాచారాన్ని అదే డేటాగా విశ్లేషించి అది సమాధానాలు నేర్చుకుంటుంది. అంటే మన సమాజంలో శతాబ్దాలుగా వేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య పోకడలను, స్త్రీలపై ఉన్న పక్షపాతాలను, మోస పద్ధతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన గురువులైన మనుషుల నుంచే నేర్చుకుంది. మనుషుల అవలక్షణాలు, పక్షపాతాలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పాఠాలుగా మారాయి. ఐక్యరాజ్య సమితి పరిశోధనల ప్రకారం అధ్యయనం చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో 44% వ్యవస్థలు తీవ్రమైన లింగ వివక్షను, 25% కంటే ఎక్కువ వ్యవస్థలు లింగ జాతి వివక్షను స్పష్టంగా ప్రదర్శించడమే దీనికి నిదర్శనం. వివిధ సందర్భాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాధానాలను పరిశీలిస్తే స్త్రీలపై దానికి ఉన్న చులకన భావం, అలుసు స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణ వాక్యాలను పూర్తి చేయమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగినప్పుడు అది పురుషులను వ్యాపారాలు, నాయకత్వం, వృత్తిపరమైన విజయాలతో ముడిపెట్టింది. అదే సమయంలో స్త్రీలను ఇల్లు, వంటగది, కుటుంబం, పిల్లల సంరక్షణకే పరిమితం చేస్తూ సమాధానాలు ఇచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్త్రీలను స్వతంత్ర వ్యక్తులుగా కాకుండా కేవలం ఆస్తిగా లేదా పురుషులకు లోబడిన లైంగిక వస్తువులుగా చిత్రీకరించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవర్తించింది. ఇందులో ప్రతి 5 సమాధానాల్లో ఒకటి లింగ వివక్ష లేదా స్త్రీ వ్యతిరేకతతో కూడి ఉండడం గమనార్హం. ఇక ఇంతటితో ఆగకుండా ఇంటర్నెట్ వేదికగా మహిళలపై జరిగే హింసకు, వేధింపులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సాధనంగా మారుతుంది. మహిళా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులతో నలుగురిలో ఒకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొనటం ఆందోళనకరం. మహిళల అనుమతి లేకుండా వారి ముఖాలను మార్చేసి డీప్ ఫేక్ అశ్లీల చిత్రాలు, వీడియోలు సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతూ డిజిటల్ ప్రపంచంలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.
కోట్లాది మంది ప్రజలు ఈమెయిల్ రాయడానికి, ప్రజెంటేషన్లు సిద్ధం చేయడానికి, కంటెంట్ సృష్టించడానికి నిత్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్న తరుణంలో అది ఇలాంటి వివక్షతతో కూడిన సమాధానాలు ఇస్తూ పోతే సమాజంలో లింగ వివక్ష మరింత బలపడే ప్రమాదం ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి హెచ్చరించినట్లుగా మానవ మేధస్సును భర్తీ చేయడం కంటే మానవుల దుర్మార్గాలు, పక్షపాతాలు, వివక్షలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారసత్వంగా తీసుకోకుండా చూడటమే ప్రస్తుతం మానవాళి ముందున్న అతి పెద్ద సవాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి దశ నుంచి దాని వినియోగం వరకు ప్రతి చోట లింగ సమానత్వాన్ని, మహిళల హక్కులను జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేవలం కోడింగ్ మాత్రమే కాదు, సమానత్వం అనే పాఠం కూడా నేర్పినప్పుడే అది నిజమైన ప్రగతికి బాటలు వేస్తుంది అంటూ మర్రాపు వసుంధరాదేవి ఆమె అందించిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, కృత్రిమ మేధకు లింగ వివక్షత జబ్బు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.